జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 15వ రోజు గోదాదేవి మనకు అందించిన 15వ పాసురం. ఎల్లే ఇళంకిలియే ఎన్న మురుగుందియో సిల్లేండ్రళై ఏన్మిన్ நங்கை மீர் போதுருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென வேருடை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தெண்ணிக் கொள்ளு வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றளிக்கா వల్లానై మాయనై పాడి ఏలోరెంభావాయ్. ఈరోజు నిద్ర లేపబడుతున్న గోపిక 10వ గోపిక. ఈరోజు నుంచి నిద్ర లేపే కార్యక్రమం పూర్తవుతుంది. వీరందరి నిద్ర తామసిక నిద్ర కాదని ముందే చెప్పుకున్నాం. ఇది సాత్వికమైన నిద్ర. ఇప్పటి వరకు తెల్లవారింది అని గుర్తులు చెప్పడం, లోపల ఉన్న గోపిక వాటికి సమాధానం చెప్పడం, ఇలా ఒక చిన్న వాగ్యుద్ధం జరుగుతుంది ఇప్పటి వరకు. నిన్నటి పాసురంలో అనుకున్న ప్రకారముగా శంకు చక్రమును ధరించిన స్వామి, పంకజముల వంటి నేత్రము కలిగిన స్వామి, విశాలమైన బాహువులు కలిగిన స్వామి అని అలాగే పాడుకుంటూ ఈ గోపిక ఇంటికి వస్తున్నారు ఆండాల గోష్ఠి. లోపల ఉన్న గోపిక స్వామి యొక్క కీర్తన నామము వినిపించగానే ఆమె కూడా వీరితో గొంతు కలిపి పాడుతుంది. ఆ సమయంలో అప్పుడే ఆండాళ్ బృందం అక్కడికి చేరుకుంది. ఆమె యొక్క పాటను విన్నారు. ఓహో, ఈ మంచులో చలిలో ఇక్కడికి తడుచుకుంటూ మనం వచ్చాం, కానీ ఈమెకు స్వామిని కలవాలని, అందరూ కలిసి కీర్తించాలని ఆరాటం లేకుండా ఒక్కరితే చక్కగా లోపల కూర్చుని పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. కృష్ణస్వామి లోపలే ఉండి ఉంటారు, లేకపోతే అంత స్థిమితంగా ఎలా ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. ఓ చిన్నారి లేత చిలుక, చిలక పలుకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నీ పలుకులు. ఇంకా నిద్ర లేవవా? అవునులే, ఎందుకు నిద్ర లేస్తావు? స్వామి నీ ఇంట్లోనే ఉన్నారు కదా అని అంటున్నారు. లోపల ఉన్న ఆమె, స్వామి లేనే లేరు, మీ అందరి గొంతుతో కలిపి నేను కూడా కీర్తించాను. అందరికీ అందనివ్వకుండా స్వామిని నేను ఒక్కదాన్ని ఎలా లోపల పెట్టుకుంటాను? మీ అందరూ అలా ఎందుకు భావిస్తున్నారు అంది. ఒళ్ళంతా జిల్మనేలా ఉన్నాయి మీ మాటలు, ఉలిక్కి పడేలా ఉంది నాకు. లేత చిలుక అని మీరు పిలుస్తున్నారు, అంత కూడా అనే శక్తి నాకు లేదు. ఎందుకంటే స్వామి యొక్క విశ్లేషణలో చాలా బాధగా బెంగగా ఉన్నాను. నేను చాలా బాధపడుతున్నాను కృష్ణుడికి దూరమై అన్నది లోపల గోపిక. ప్రతి ఒక్క విషయం కూడా మన మనసులో ఉండే భావనపైనే ఆధారపడి ఉంటుంది. అమ్మా నీలవేణి, మేమందరం బయట నుంచి ఒకటి అంటే నువ్వు లోపల నుంచి మరొకటి అంటున్నావా? ఏమి కదలాలని లేదా? రావాలని లేదా? మాతో కలవాలని లేదా? నువ్వు ఒక్కదానివే స్వామిని లోపల పెట్టుకుంటావా అంటే లోపల గోపిక, నాకు ఏమీ కూడా చేత కాదు, మీరందరూ పరిపూర్ణులైనటువంటి వారు అని అన్నది. బయట ఉన్న గోష్ఠి, అబ్బో చాలా మాటలు నేర్చేశావు, నువ్వు చిలుకవు కదా, అందుకే రకరకాల మాటలు నేర్చేశావు, నిజంగా స్వామి లేకపోతే ఎందుకు మాతో కలవడం లేదు అని అన్నారు. అప్పుడు ఆ గోపిక, నాకేమి నోరమ్మా, మీవే పెద్ద నోర్లు, మీరే పరిపూర్ణులు, ఇలా వాదించుకుంటున్నారు కొంత సమయం. అప్పుడు లోపల గోపిక, చీచీ మనమేమిటి ఇలా వాదులాడుకుంటున్నాం, మనము కోరుకోవలసింది, చేరుకోవలసింది, ఆలోచించవలసింది కృష్ణ సమాగమం. స్వామి కీర్తనలు పాడాలి, స్వామి వైభవం గురించి ఒకరినొకరు సంభాషించుకోవాలి, స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి, స్వామి నామం పలకాలి, ఇది కదా మనం చెయ్యాలి. కానీ మేమందరం ఇలా వాదించుకుంటున్నాం ఎందుకు అని అనుకుంటుంది. భాగవతోత్తములతో ఇలా ప్రవర్తించకూడదు అని తెలియబడుతుంది. మన నిత్య జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక సంఘటనలో మనం లాగబడినట్లయితే వాదనలు పెంచకుండా, ఎదుటివాని తప్పు ఉందని తెలిసినా మనం ఓర్పుగా ఉంటూ సంయమనం పాటించాలి. ఇది గీతాచార్యులు భగవద్గీతలో తెలియపరిచారు. మనం ధర్మం తప్పలేదు, అధర్మము చేయలేదు, కానీ ఎదుటివారు అలానే వాదనలు పెంచుతూ ఉంటారు. అప్పుడు మనం వాదన చెయ్యాలా వద్దా అంటే వద్దని తిరుప్పావై చెబుతుంది. ఇలాంటి ఒక నీతిని గోపిక ద్వారా అనిపింపచేస్తుంది మన గోదాదేవి. లోపల ఉన్న గోపిక ఈ చిన్న వాదనతో, అవును నేనే తప్పు చేశాను, మీరందరూ మా ఇంటి వరకు వచ్చి
నన్ను లేపే వరకు నేను లేవలేదు. నాదే తప్పు పెద్దలను ధిక్కరించడం అని అంది. ఇలాంటి గుణాన్ని నిజ జీవితంలో మనం కూడా అలవాటు చేసుకోవాలి. గోపిక అలా అని అన్నా కూడా బయట ఉన్నవారు ఊరుకోలేదు. ఏమిటి నీకంత ప్రత్యేకత? లోపలే ఉన్నావు. లోపల ఆమె నేను ఒక్కదాన్ని ప్రత్యేకమని ఎప్పుడూ చెప్పలేదు. నిద్ర లేచేటప్పుడు ఒక నిమిషం అటూ ఇటూ అయింది. అంతే తప్ప నాకేమీ ప్రత్యేకత లేదు. అప్పుడు వీరు అమ్మ తొందరగా బయటకు వచ్చి అందరం వచ్చామో లేదో లెక్క పెట్టుకో నీ సుకుమారమైన స్పర్శతో అని పలికారు. మదించిన ఏనుగుల మదాన్ని అణచగలిగినటువంటి శ్రీకృష్ణుణ్ణి బల పరాక్రమశాలి అయిన స్వామి యొక్క కీర్తనలు పాడుదాం మనందరం అని గోదాదేవి చెప్పగానే అప్పుడు అందరూ సంతోషంగా కలిశారు. అందరూ కలిసి స్వామి యొక్క భవనానికి చేరుకుంటారు. ఈ 15వ పాసురంలో లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.